ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జోరుగా జనసేన పార్టీ కార్యక్రమాలు పట్టణంలో చిక్కం భీముడు ఆకుల బుజ్జి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టిన అమలాపురం జనసేన పార్టీ సీనియర్ నాయకులు నల్లా శ్రీధర్ డాక్టర్ విభాగం రాష్ట్ర కార్యదర్శి మానస ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద దీపారాధన చేపట్టిన జనసైనికులు స్వామి క్షమించు దోషులను శిక్షించు అంటూ రిలే నిరాహార దీక్ష చేస్తున్న జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలను పరామర్శించి నిమ్మరసమిచ్చి దీక్ష విరమింపజేసిన ముమ్మిడివరం శాసనసభ్యులు బుచ్చిరాజు జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా నిలిచిన జన సైనికులను ముమ్మిడివరం ఎమ్మెల్యే బుచ్చిరాజు అభినందించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రసాదం గురించి గత వారం రోజుల నుంచి కూడా మన అందరం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. దాన్ని చింతిస్తూ మరి జనసేన అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఏదైతే దీక్షలు చేస్తారో దానికి మద్దతుగా మరి ఈ రోజు రాష్ట్రం అంతా పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలోనూ కూడా మరి జన సైనికులందరూ కూడా దీక్షలు చేయడం చాలా సంతోషం. ఎందుకంటే మనందరూ ఆరాధ్య దైవం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అటువంటి లడ్డూనే మరి అపవిత్రం చేశారంటే చాలా దుర్మార్గమైన పరిపాలన జరిగింది గతంలో. అవన్నీ శుద్ధి చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఎంతో దీక్షతో మరి ఎల్లుండి వరకు కూడా దీక్షలు చేసి మరి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రక్షాళన చేయాలనే గొప్ప సంకల్పంతో మరి ఈ రోజు కార్యక్రమం చేపట్టి అమలాపురంలో గత 3 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున జన సైనికులు వీర మహిళలు ఆ మద్దతుదారులు అందరూ కూడా అభిమానులు అందరూ కూడా మరి దీక్షలో మరి ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా దీక్ష చేసి మరి ఇది 3వ రోజు కదా 3వ రోజు చేయడం జరిగింది. మరి ఇంకా 2 రోజులు మరి 3వ తారీఖు కల్లా దాకా ఈ దీక్షలన్నీ చేపట్టి ఏదైతే మన అందరికీ మరి ఎప్పుడు కలిసిన కలియుగ వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో అభిమానం మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా. అటువంటి దాన్ని కూడా అపవిత్రం చేశారని ఎంత అరాచకమైన పరిపాలన జరిగిందో మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి దాని మీద చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని ప్రక్షాళన చేసి మళ్ళీ తిరుపతిని అన్ని రకాలుగా మెరుగైన లడ్డూలు ఇవ్వాలి, మెరుగైన దర్శనాలు ఇవ్వాలని చెప్పి చేయడంలో ప్రధాన పాత్ర మరి పవన్ కళ్యాణ్ గారు కూడా తీసుకుని మరి అక్కడ జరిగిన అపవిత్రతను అంతా కాపాడి మళ్ళీ మరి పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దాని నిమిత్తంగా అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున చెప్తున్నారు. అదే కాకుండా ఈ రోజు దీపోత్సవం కూడా పెట్టారు ప్రతి గ్రామాల్లో కూడా. మరి అమలాపురంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టిన జనసేన నాయకులకి కార్యకర్తలకి మరి వేల మహిళలకి పాత్రికేయులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మమ్మల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ నాగమాన్స. నేను జనసేన పార్టీలో డాక్టర్ సెల్లో రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు ముందుగుండా ఓం శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాగణాధిపతయే నమః, ఓం నమో వెంకటేశాయ నమః. అధినాయకుడు జనసేన పార్టీ అధినాయకుడు డిప్యూటీ సీఎం గారు శ్రీ గౌరవనీయులైన శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మరి తిరుపతిలో లడ్డూ విషయంలో కల్తీ జరిగిన సంఘటన గుర్తించి ఆయన ఇవాళ ఆంధ్ర రాష్ట్ర పరిపాలన గాని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కానీ సుభిక్షంగా ఉండాలని చెప్పి మరి అధినాయకుడు ఆ యొక్క కల్తీని తీసివేయడానికి మన వెంకటేశ్వర స్వామి వారిని వేడుకుంటూ క్షమించమని అడుగుతూ ప్రాయశ్చిత్త దీక్షని 11 రోజులుగా మరి మొదలు పెట్టడం జరిగింది. ఈ మొదలు పెట్టే విభాగంలో ఈ రోజు 30వ తారీఖు మరి ప్రతి గుడి దగ్గర ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా మరి ప్రాయశ్చిత్త దీక్షలో పాల్గొనాలని డిప్యూటీ సీఎం గారు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు పిలుపునివ్వడంతో ఈ రోజు మేమందరం కూడా ఈ దీపాలంకరణ మహోత్సవంలో అందరం కూడా పాల్గొనడం జరిగింది. అయితే గతంలో శ్రీ ఆది శంకరాచార్యులు ఆయన శ్రీ చక్రాన్ని మరి అదే తిరుపతి దేవస్థానంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి మరి ఆయన నిర్మించడం జరిగింది. అయితే ఈ గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాలనలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆయన ఈ లడ్డూల కల్తీ జరుగుతుంటే ఈ నెయ్య
మరి పశువుల నుంచి తీసిందని చెప్పి కల్తీ జరుగుతుంటే చూస్తూ మరి చేయడం అనేది మా అందరికీ కూడా నోటుతో చెప్పడానికి చాలా సిగ్గుచేటుగా అవమానంగా ఉంది. స్వామి వెంకటేశ్వర, నీవు ఏ విధమైనటువంటి కోపం రాకుండా మమ్మల్ని అందరినీ కూడా క్షమించమని వేడుకుంటున్నాము. మా యొక్క అధినాయకుడు బాటలు మరి మేమందరం కూడా ఇవాళ సుభిక్షంగా ఉండాలని చెప్పి అందరం ప్రాయశ్చిత దీక్ష చేయడం, మరి రేపు ఓం శ్రీ నారాయణాయ నమః అనే మంత్ర జపంతో అందరూ కూడా ప్రతి చోట కూడా వాడ కూడా వినిపించాలని చెప్పి అధినాయకుడు చెప్పడం జరిగింది. ఎల్లుండ మరి అదే విధంగా సంకీర్తనలు, భక్తి జనంతో మరి యొక్క భక్తి పాటలు, మరి భజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయమన్నారు. మేమందరం కూడా కలిసికట్టుగా అమలాపురంలో ఏకదాటిగా జనసేన పార్టీలో వెంకటేశ్వర స్వామి వారు అలాగే అందరూ ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారు బాటలో మేమందరం కూడా నడుస్తామని చెప్పి శిరసు వంచి నమస్కారాలు తెలియచేస్తున్నాను. జై జనసేన, జై హింద్. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు అపవిత్రంపై పవన్ కళ్యాణ్ గారు చేసిన స్వామి క్షమించు అపరాధాన్ని క్షమించనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు దీపారాధన కార్యక్రమం చేశాం. అలాగే రేపు ఉదయం నగర సంకీర్తన, ఎల్లుండ భజన కాలక్షేపం, తరువాత మళ్ళీ భజన కాలక్షేపం తర్వాత నాద నిరాధన ఉంటది. ఇవన్నీ జన సైనికులు భారీగా పాల్గొని పవన్ కళ్యాణ్ గారు చేసిన పశ్చాత్తాప దీక్షను జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు ఆకుల బుజ్జి, అమలాపురం నియోజకవర్గం జన సైనికుని. మరి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి దేవస్థానంలో లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేసిన వారిని దోషులను వెంటనే శిక్షించాలని మరి మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత దీక్ష చేపట్టడం జరిగింది. మరి ఇది అందరికీ తెలిసిందే. మరి వారి సూచన మేరకు ఈ రోజు నుంచి కూడా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మన గత 2 రోజుల నుంచి కూడా రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. మరి ఈ రోజున దీపారాధన కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే రేపు మరి ఇదే గడియార స్తంభం సెంటర్ లో భజన కాలక్షేపం జరుగుతుంది. అలాగే ఎల్లుండ నగర సంకీర్తన జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జన సైనికులు, ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం.